అయితే శంకర్ గారు మన నాని న్యాచురల్ స్టార్ నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమా నుంచి అయితే క్రేజీ అప్డేట్ వచ్చింది. నాని గారు చేయబోతున్న సినిమా ఇది. దీని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు? నాని గారు తన సినిమాల సబ్జెక్టుల ఎంపిక విషయంలో ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తను ప్రతి ఒక్కరు కూడా, ప్రతి యంగ్ హీరో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు నాని గారు తీసుకుంటున్నటువంటి సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్న తీరు, దర్శకులను ఎంపిక చేసుకుంటున్న తీరు ఏదైతే ఇండియాలో ఏ హీరో కూడా అటువంటి సాహసాలు చేయడం లేదనైతే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన గతంలో దసరా లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ మాస్ సినిమా హిట్ అయి దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక మంచి సబ్జెక్ట్, మంచి ఫీల్ గుడ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి హాయ్ నాన్న సినిమాని ఆయన ఇటీవల విడుదల చేశారు. ఆ రెండిటి సబ్జెక్టులను మనం చూసిన రెండిట్లో కూడా పూర్తి వేరియేషన్ మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా రెండుని ఆయన చేసేందుకు ఆయన చాలా ఇష్టపడ్డారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నాని గారు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ సరిపోదా శనివారం వివేకాత్రేయ దర్శకత్వంలో ఏదైతే కావచ్చు, ఇది వివేకాత్రేయకు ఇస్తున్నటువంటి రెండో ఛాన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చి ఉన్నాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ కూడా వివేకాత్రేయతో మరో సినిమా చేసేందుకు నాని గారు ముందుకు వచ్చి రావడము ఒక రకంగా చెప్పాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సక్సెస్ ఇయ్యని దర్శకులను దగ్గరికి రాని అని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో కూడా నాని గారు తనకి అనుకున్న సక్సెస్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వివేకాత్రేయను ప్రోత్సహించి మరో స్టోరీతో ఆయనను ముందుకు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఈ సినిమా ఛాన్స్ ఆయనకి ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కొన్ని టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ని మనం గమనించవచ్చు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు అటు సాంగ్స్ విషయంలో కావచ్చు, అలాగే దర్శకత్వం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా నాని గారు చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టయితే మనం గమనించవచ్చు.